మీరు షార్ట్ ఫిలిమ్స్ అప్పుడన్నా ఫ్యామిలీతో ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసిరా? లేదు, ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. నేను ఒకే ఒక ఏంటంటే ఆ వాస్తవంగా ఒకనొక దశలో చాలా అప్పుల్లోకి కూరుకుపోయి అదే అదే పొద్దంతా ఎందుకు డ్యూటీ ఇవి చేసి మనకు వదిలేసేయి అని. పొద్దంతా డ్యూటీ చేసుకొని ఉమ్, రాత్రి నిద్ర లేకుండా రాసుకొని ఉమ్, హాలిడేస్ అయితే షూటింగ్లకని పోయి ఇదంతా అవసరమా? ఉమ్, పోనీ దీని ద్వారా ఏమన్నా బెనిఫిట్ ఉందంటే అది కూడా లేదు. ఉమ్. ఆ, అంటే లాస్ట్కు ఇల్లు అమ్మే కాడికి వచ్చింది. బా, ఉన్న ఇల్లును కూడా ఎందుకన్నా అంత అంటే ఎందుకో ఇక అది నాకు పిచ్చి భాష ఫ్యాషన్, వినున్న ప్యాషన్ ప్యాషన్ అంతే. అంతే. వాస్తవంగా భాష కోసం ఇవన్నీ నేను ఎక్కడేమో దాప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. చెప్తాను ఉమ్, ఆ టైంలో మా మిస్సెస్ ఒకటే నేను అటు రెస్ట్ లేదు, అవును. పోనీ సంపాదన లేదు, ఉమ్, దానికి తోడు అప్పు. ప్రతి నెల 5,000 అప్పేది. ఉమ్, నా జీతం బొంగ 5,000 అప్పేది. ఉమ్, స్పెషల్ అంటే కొంతమంది మంచితనానికి మనుగడ లేదంటారు కదా, కొంతమంది చేసిన దానివల్లనే నేను అట్లా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఉమ్. అట్లా ఆ టైంలో ఇవన్నీ మనకు ఎందుకు అన్నది నేను జస్ట్ చిరునవ్వు నవ్వు వెళ్ళిపోయినంతే. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ నవ్వు వెళ్ళిపోయినంతే. ఉమ్, ఇవి అవసరం అంటే ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఆమె అనే దానిలో కూడా వాస్తవం ఉన్నది, కరెక్ట్ అన్ని చూస్తుంది ఫేస్ కాబట్టి చేస్తుంది కదా. ఫేస్ చేస్తుంది. ఒక రెస్ట్ లేదు, అటు ఫ్యామిలీతోని స్పెండ్ చేసేటువంటి కరెక్ట్ టైము. ఒక స్కూల్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రాసుకుంటుంది. ఏదో రాయాలి ఏదో చేయాలి నాది ఎంతసేపు ఆ మదనం జరుగుతుండేది. అదే 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 ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారు. అంటే అప్పుడు ఇంట్లోనే ఉండేటోని, ఎటు పోయేది కాదు. ఇంట్లో ఇంట్లోనే ఉండేది కానీ నా రాత నాదే అదే 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 అన్నట్టు అట్లా ఉండేది. ఓకే, నాకున్న టైం తక్కువ టైం, మిగతా టైం ఏమున్నా మళ్ళీ వాళ్ళతోనే. ఓకే. అట్లా నేను ఇక ఆ టైంలో అన్నప్పుడు కొంచెం చాలా ఆలోచించిన. కొంచెం కాదన్నా బాగానే ఇబ్బంది పడ్డరు, మీరు చెప్పట్లేరు. ఇల్లు అమ్ముతా అని చెప్పిన నేను. ఓకే, అన్నప్పుడు ఒక రకంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒకటే అన్నది, ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం, అప్పు వేసుకొని లోన్లు తెచ్చే కట్టుకున్నాం, మా మామయ్య ఇచ్చింది అది. ఆ తర్వాత ఇది పోతే మళ్ళీ మనం కొనుడు కుదరది, మీరు ఇంకెంతన్నా కష్టపడండి అనేది అప్పుడు మళ్ళీ. కానీ ఇల్లు అమ్ముతానని అప్పుడు రాత్రిపూట కూడా పాటలు రాస్తున్నాయి. బడికి వచ్చిన తర్వాత ఏమన్నా సాంగ్ దొరికితే 500కు నా పేరు ఉండదు. ఎందుకు నా పేరు అవి ఏం పెట్టుకోకుండా రాస్తుంది, ఎందుకని? ఏదో పాటలు అంతే, నాకు కావాల్సింది పైసలు అంతే. ఓకే ఓకే, అట్లా రాసిస్తుంది. ఇది కూడా జరిగినాయి అన్న. అంటే నాకు కావాల్సింది కుటుంబం. ఓకే ఓకే. ఇప్పుడు సదన్న అనేవాడు నవ్విస్తాడని తెలుసు, కానీ వెనకాల తెలియదు కదా. అట్లా నేను చేస్తుంది. ఇంకా బడికి వచ్చిన తర్వాత అట్లా రాసి అట్లా పైసలు ఎవరో ఒకరు అన్న మాకు ఈ పాట కావాలి ఒక ఉండేది, అట్లా తీసుకునేది. వాళ్ళు పైసలు ఇచ్చేది. ఇంత డిమాండ్ అని కూడా ఎప్పుడు అడగపోదు, వాళ్ళ పేర్లు వేసుకునేది. పేర్లు వీళ్ళని సంబంధం లేదు, మనం రాసిచ్చినవా లేదా కావాల్సింది అట్లా. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ చేసుకుంటూ చాలా 2017 వరకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. 2017 వరకు 17 వరకు. ఆ తర్వాత కరోనా టైం. ఆ కరోనా టైంలో మన వీడియోస్ ఎక్కువ స్ప్రెడ్ అయినాయి. అదే అడుగుదాం అనుకుంటున్నా. ఎక్కువ స్ప్రెడ్ అయినాయి. దానివల్ల నేను కొంత రెమ్యూనరేషన్ యూట్యూబ్ ద్వారా అట్లా నేను ఇక పెంచుకోవడం అయినా అట్లా కట్టుకుంటూ ఫేస్ చేసి ఇంకా ఉంటుంది కదా, అప్పు తెచ్చినప్పుడు వాళ్ళు మాటలు కామన్గా అంటే ఉంటారు అన్న ఉంటుంది. కానీ అవన్నిటిని ఎప్పుడు నేను ఎక్కువ సీరియస్గా తీసుకోపోయేది. నేను చచ్చిపోయే వరకైతే అప్పైతే జరుపుకుంటాను ఒక ధైర్యం ఉండేది నాకు. కానీ మానసికంగా ఏం ఇబ్బంది పడలేదంటారా? అట్లా నేనేమంటున్నా, మనకు బాధ పెట్టే అంశాలను ఎక్కువ మైండ్లో ఉంచుకోవద్దు. జీవితం చిన్నది, ఎందుకంటే ప్రతి మనిషికి ఈ వర్డ్ అసలు గుర్తుంచుకో. ప్రతి ఒక్కరన్నా చిన్న చిన్న విషయాలకు కుంగిపోయి ఆత్మహత్య లాంటివి చేసుకుంటున్నారు. అది కాదు నేను చెప్తున్నా కదా, నేను చచ్చిపోయే వరకైనా అప్పు తీర్పుకుంటాను నేను ఒక ధైర్యం ఉంది నాలో. కాబట్టి నిన్న పిల్లలకి ఎట్లనేసి అంటే ఈవెన్ జాబు చేస్తూ తిండి పెట్టలేని స్థితికి వచ్చి నేను అప్పుడు ఉండి ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలని. బట్ ఎప్పుడు నా పిల్లల ముంగట కానీ నా భార్య ముంగట కానీ ఇప్పుడు ఏడవాలని, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. నేను ఒంటరిగా ఏదైనా బాధ అనిపించినప్పుడు అట్లా ఫేస్ చేసిన తప్ప. ఇంకోటి సదన్ అనేవాడు నవ్విస్తాడు, కాబట్టి సదన్ అట్లనే ఉండాలి. నా ప్రాబ్లం ఇంకొకరికి తెలియదు. అందుకే సంతోషాన్ని 10 మందికి వంచాలి, బాధ అయితే నేను ఒక్కరిని దిగమింకోవాలనేది నా తత్వం. ఇదంతా కేవలం మీ
ఈ వీడియోస్ కోసమే మీ ప్యాషన్ మొత్తం ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది, ఏది లేదు ఏది లేదు, ఇది చేయడం కోసమే మీరు ఇదంతా అయ్యో. ఫ్యామిలీని ఇబ్బంది కానీ మీరు ఇబ్బంది పడడం కానీ ప్రతి ఒక్కటి కేవలం మీరు ఒక్కరు మాత్రమే ఇబ్బంది పడ్డారు. అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టలే నేను ఇప్పటి వరకు. నాకు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్స్ టు మై ఫ్యామిలీ ఉంది. నా కుటుంబమే నా మొదటి ప్రాధాన్యత. దాని తర్వాత నేను మిగతా పనులు చేస్తూ ఉంటాను. అందుకే నాకు గ్యాప్ ఉన్నప్పుడు, ఏదైనా కొత్త కథ రాయాలనుకున్నప్పుడు, నాకు మానసికంగా ఏదో వెలితి అనిపించినప్పుడు పర్ఫెక్ట్గా నేను ఏదో అడవిలో ఉంటా, అడవి ఒక ఫారెస్ట్ లో ఉంటా. ఓకే, ఒకరే ఉన్నా ఇంకెవరైనా? మా చిన్న అబ్బాయి ఇప్పుడు చచ్చిపోయిందా ఎక్కువ. మా చిన్న అబ్బాయి నాకు నా చిన్న అబ్బాయి, మా చిన్న కొడుకు. మీ కొడుకా? అయ్యో, అంత సారీ, అంత పెద్ద అబ్బాయి ఉండడం మేము అనుకోలేదు. చిన్నోడు. పిల్లల విషయానికి వస్తే అంటే ఎంతమంది పిల్లలు అసలు మీరు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే, పెద్ద అబ్బాయి అస్సలు అనుకోలేదన్న మీ అబ్బాయి అని అయితే మేము అసలు అనుకోలేదు. బీటెక్ ఫైనల్ ఇయర్ పెద్ద అబ్బాయి ఇప్పుడు అయిపోతుంది. చిన్న అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు తను మన రిలీజ్ అయ్యే వీడియోలు అన్ని ఎడిటర్ కూడా తనే, చిన్నోడే. మీరు అసలు మిమ్మల్ని చూస్తే అసలు మీకు అంత పెద్ద అబ్బాయిలు మేము నమ్మము. అట్లా ఎక్కువ ఫారెస్ట్ లో గడుపుతాం. 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు అనుకున్నాం, నా నిజం చెప్తున్నా, అంత పిల్లలు ఉండొచ్చు అని అనుకున్నాం. అది నా అలవాటు, ఆ ప్రశాంతత కోసం. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు పిల్లలు ఎదిగారు, వాళ్ళు మీ మంచి బాగోగులు చూసుకుంటున్నారు కొంత అనుకోండి. వాళ్ళతో ఏ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు అయితే. ఓకే, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చాలు. ఇద్దరు అబ్బాయిలు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇంకా ఒకటేనండి, కోట్లు సంపాదించకపోయినా పర్లేదు కానీ మన కడుపు నిండడం కోసం ఇంకొని కడుపు కొట్టద్దు అనేది నా అభిప్రాయం. అట్లా నా పిల్లలకి అదే చెప్తున్నా. ఇప్పుడు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో మనం ఎదగలే, సొంత కష్టార్జితంతో ఎదిగినాం. నేనేందో వాళ్ళు చూసిరు. అందుకే నా పిల్లల్ని ఎక్కడ హాస్టల్లో పెట్టలే. గవర్నమెంట్ కాలేజీలో అవుతాడు పిల్లలు. గవర్నమెంట్ కాలేజీ. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే, మన స్తోమతను బట్టే ఆ స్టెప్ వేయాలి. చదివేటోడు ఎక్కడనే అవుతాడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చిన కదా, కాబట్టి మా పిల్లలను హాస్టల్ అనే ముచ్చటే లేదు. నా దగ్గరనే ఉంచుకున్నా, నా దగ్గరనే చదివించుకున్నా. ఒకళ్ళు బీటెక్ అయిపోతుంది, ఒకళ్ళు డిగ్రీ అయిపోతుంది. అది కూడా గవర్నమెంట్ బల్లనే చదివించారు. ఇప్పుడు గవర్నమెంటే 10th వరకు వాళ్ళు చదువుకున్నారు, అట్లేం లేదు, ఉన్నాయి. కానీ నాకు వాళ్ళకి ఏదంటే, ఇప్పుడు నేను నాకున్నంతలో నేను చేయగలను. బట్ ఎక్కడనో హాస్టల్ వేసి ఏవో వేసి వదలు. నేను హాస్టల్ వేసిన తర్వాత నా పిల్లలకు తల్లిదండ్రుల వాల్యూ కూడా తెలియదు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు కూడా తెలియదు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు అనేది కూడా తెలియదు. రేపు తర్వాత వాళ్ళకి గంతే ఉంటుంది. నేను తండ్రిని కొడుకు అనే బంధమే తప్ప ఈ ప్రేమ అనురాగాలు తల్లిదండ్రుల మధ్యలో ఉండే ఇవన్నీ ఈ పిల్లల మధ్యలో తెలియదు. ఉండవని అది వాళ్ళు ఏదన్నా కానీ ఇక్కడ బర్రెలు కాసుకొని బతికిన మధ్య కానీ మాతోనే ఉండాలని డిసైడ్ అయినా. అంటే నాకు ఇట్లా బతకాలి, అవి ఇది చేయాలి అనే ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు. వాళ్ళు ఇక్కడనే ఉండాలని అనుకున్నా, అట్లా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇడిచిపెట్టే దాబోరు. యాక్ట్ చేస్తారా వాళ్ళు కూడా? లేదు, అట్లాంటివి యాక్టర్స్ కాదు, ఎడిటర్స్. అంటే మీ దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ లో ఏమైనా క్యారెక్టర్ అట్లాంటివి అయితే ఏం లేదు? లేదు, నాది ఎట్లుంటదంటే ఆ క్యారెక్టర్ కు సూటేబుల్ అయిన పర్సన్ కే ఇస్తా. ఈయన మా బామ్మర్ది, మా అన్న కొడుకు, మా తమ్ముడు అట్లాంటివి ఉండేవి. ఆ క్యారెక్టర్ కు కరెక్ట్ సూటేబుల్ అయితేనే ఇస్తా. అట్లనే ఎంపిక చేసుకుంటా తప్ప నా దగ్గర వాళ్ళు అదే ఏముండదు, అది ఉండదు. మీ దగ్గరికి క్యారెక్టర్స్ కోసం వచ్చిన వాళ్ళని తీసుకుంటారా, లేదు మీరు ప్రత్యేకంగా ఫోన్ చేసి మీరు? అట్లా ఫోన్ చేసిన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీతో ఉన్నా అనుకోరి, ఇలా ఏదైనా కొత్తదనంగా ఉన్నది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు చూసే కోణం వేరు, నేను చూసే కోణం వేరు. అందుకే నేను 10 మందితో ఉన్నప్పుడు అంటే ఏదైనా కొత్తదనం ఉందా, ఏదైనా కొత్తదనంగా కనిపిస్తున్నాడా, లేకపోతే ఇలా మాటలు ఏదైనా కొత్తదనం ఉందా, దీని నుంచి ఏదైనా కొత్త పాయింట్ వచ్చిందా, నేను ఆవేలో ఉంటది నాది. అట్లా నేను కథను కూడా అట్లే రాస్తా ఉంటా. చిన్న పాయింట్ దొరికితే కథ రాసుకుంటా నేను. అది నా విధానం. అందుకే మామూలుగా 10 మందిలో ఉన్నప్పుడు అందరు ఒక తీరు ఉంటే నేను తీరు ఉంటా. అంటే నా మైండ్ అట్లా తిరుగుతా ఉంటా. అది 10 మందికి ప్రయోజనం అయ్యే విధంగానే మళ్ళీ ఇంకోళ్ళకి ఎవరికి ద్రోహం, నష్టం చేసే విధంగా ఎట్లా ఎప్పుడు ఆలోచించండి. అది నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎంత శాంతిగా, నేను ఎంత ప్రశాంతంగా, నేను ఎంత స్వేచ్ఛగా బతుకుతానో ఎదుటి వాళ్ళు కూడా అట్నే బతకాలని కోరుకునే తత్వం నాది.